కళ్యాణ్ ఓజీ మూవీ గురించి కొన్ని అదిరిపోయే అప్డేట్లు అయితే వచ్చాయి భయ్యా. ఈ మూవీ ప్రీలీజ్ బిజినెస్ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, అలాగే అనమాట ఈ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ రకంగా కనబడతాడు అనేది డీటెయిల్గా అనమాట కొన్ని అప్డేట్లు అయితే వచ్చాయి. వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, ఈ మూవీ నుండి అనమాట ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లుక్ అయితే వదిలారు భయ్యా. లుక్ అయితే ర్యాంప్ ఉంది. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్ నుంచి దిగి షూట్ చేస్తున్నట్టు అయితే పోస్టర్ అయితే వదిలారు. పోస్టర్ మాత్రం ర్యాంప్ ఉంది భయ్యా. ఈ రకంగా నేనైతే ఊహించుకోలేదు. ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నా, కానీ డైరెక్టర్ సుజిత్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఇంకో రేంజ్లో అయితే చూపిస్తారు. అయితే ఈ మూవీ సెప్టెంబర్ 25 అయితే పక్కాగా రిలీజ్ అవుతుంది అనమాట. మూవీ టీమే ఆఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. మూవీలో ఫైట్లు ఎలా ఉంటాయంటే భయ్యా, మనమైతే ఊహించుకోలేము. అలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ మూవీ ఫైట్ మాస్టర్ అనమాట కెవిన్ కుమార్ అనమాట జైలర్ మూవీలో అనమాట ఆయన కూడా వర్క్ చేశారు. జైలర్ మూవీలో ఎలాంటి ఫైట్ సీన్ అయితే పెట్టారు, ఆ రకమైన ఫైట్ సీన్ అనమాట ఈ మూవీలో కూడా పెడుతున్నారు. అదే కాకుండా భయ్యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సినిమాలో అనమాట షెట్లెస్ అయితే కనబడ్డారు. అయితే ఓజీ మూవీలో అనమాట 6 బ్యాగ్ తో ఒక సీన్ అయితే ఉంటుండ. ఆ సీన్ కోసం అనమాట చాలా బడ్జెట్ అయితే పెట్టారంటే ఈ మూవీలో. ఆ క్లిప్ అనమాట 5 మినిట్స్ పాటు అయితే ఉంటుందంట. ఈ మూవీకి అదే హైలైట్ అంట భయ్యా. మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందో లేదో కానీ ఈ మూవీ ప్రీలీజ్ బిజినెస్ అనమాట అదిరిపోయే రేంజ్ లో అయితే జరుగుతుంది భయ్యా. ఏపీ ఆర్ తెలంగాణలో అనమాట 169 కోట్లు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇప్పటికే అనమాట ఈ మూవీ చాలాసార్లు అయితే పోస్ట్ పోన్ అయింది. దాదాపు 3 సంవత్సరాల నుండి ఈ మూవీ అలాగే నడుస్తూ ఉంది. కానీ ఇప్పుడు అనమాట ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది అని బయట విషయం రాగానే ఈ మూవీ అనమాట రైట్స్ అనమాట ఇప్పుడే కొనుక్కున్నారు. 169 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఓవర్సీస్ లో అయితే 325 కోట్లు. వారెవ్వా అని నాకే తెలిపించింది భయ్యా. నేనైతే గల్లీ వెయిట్ చేస్తున్నా. ఓజీ మూవీ థియేటర్లలో 4 వారాలు మాత్రమే ఆడుతుంది. తర్వాత నెట్ఫ్లిక్స్ లో అనమాట స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ లో అనమాట పవర్ స్టార్ పవన్ గారు నార్మల్గా అయితే ఉంటారంట. అయితే అజ్ఞాతవాసంలో అయితే ఆయన అయితే ఉంటారంట. తరువాత ఒక గ్యాంగ్ స్టార్ లా ఎలా మారాడు, ఆ తర్వాత గ్యాంగ్ ని ఎలా ఎదిగాడు, ముంబైని ఎలా వెళ్ళాడు అనేది అనమాట ఈ మూవీలో చూపిస్తారు. అదే కాకుండా ఈ మూవీ ట్రైలర్ అనమాట జూలై లాస్ట్ లో లేదా ఆగస్టు మధ్యలో అయితే వదులుతారంట. ఒక రేంజ్ లో అయితే ఉంటుందంట ట్రైలర్. అదే కాకుండా లో తమన్ గారు అయితే మ్యూజిక్ ఇచ్చి పడుతున్నారంట భయ్యా. ఎందుకంటే ముందుగా ఒక గ్లిమ్ వీడియో అయితే వచ్చింది, దాంట్లో అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. అయితే ఈ ట్రైలర్ లో ఆయన అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదంట. తమన్ అయితే మ్యూజిక్ ఇంకో రేంజ్ లో అయితే ఇస్తున్నాడు. అదే కాకుండా అనమాట బుల్లెట్ లో వర్షం అయితే ఉంటుందంట. నేనైతే ఇక్కడికి వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.